అలంకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇక్కడ ఈ వేదికలో వేదిక ముందు ఉన్నటువంటి పసుపు సైన్యానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రమాణ స్వీకారం బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కాబట్టి మన గౌరు కోటలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ విషయం మన అధినాయకుడైన చంద్రన్నకు తెలియాలి. కాబట్టి ఒక్కసారి అందరూ గట్టిగా నేను జై తెలుగుదేశం అంటే జై జై తెలుగుదేశం గట్టిగా చెప్పండి. చంద్రన్నకు వినిపించాలి మన ప్రమాణ స్వీకారం జరుగుతుందని. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఈరోజు మన పసుపు సైనికులకు పండగ దినం. ఎందుకంటే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనమంతా కూడా పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమమే ఒక గొప్ప నిదర్శనం. పార్టీలో ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది అనడానికి. ఏ పార్టీలో అయినా కూడా జనరల్గా బూత్ ఇన్ఛార్జీలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ఎక్కడ దాదాపు మనం విని ఉండం, చూసిండాం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ ముఖ్యమే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒకసారి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఆస్తి, తెలుగుదేశం పార్టీ యొక్క బలం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆస్తి, తెలుగుదేశం పార్టీ గొప్ప బలం ఏంటంటే కార్యకర్తలేని. అంటే బలమైన కార్యకర్తలు ఉండేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇంత బలమైన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరికీ గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళందరినీ మనం సాదరంగా సన్మానించాలి, సాదరంగా వాళ్ళకి స్వాగతం పలకాలనే ఉద్దేశంతోనే మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బట్టే మేము తెలుసుకోవచ్చు పార్టీలో మనకు ప్రతి ఒక్కరికి గౌరవం, గుర్తింపు ఉంటుందని అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఈరోజు మన పార్టీ ఎమ్మెల్యే గారు గౌరవ చైతన్య గారు అత్యధిక మెజార్టీతో ఈరోజు గెలిచారంటే కారణం ఏంటంటే ఈ పసుపు సైన్యమే. ఈ పసుపు సైన్యం వల్లే ఈరోజు మనం ఇంత భారీ మెజార్టీ సాధించాం. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 164 సీట్లు కూడా ప్రభుత్వం సాధించిందంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే కార్యకర్తలు. అంటే బూత్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు, బూత్ లెవెల్, యూనిట్ లెవెల్, క్లస్టర్ లెవెల్ ప్రతి ఒక్కరు. కాబట్టి ఇంత బలమైనటువంటి క్యాడర్ తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి ఈరోజు మనము ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా మనం దాన్ని ఎదుర్కోగలిగాం. మీకు తెలుసు గత ప్రభుత్వంలో మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. కాకపోతే అన్ని సమస్యల గురించి, అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని మనం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయించగలిగామంటే కారణం ఏంటంటే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలే. మన అందరి వల్లే, మన కార్యకర్తల వల్లే ఈరోజు మనకు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎంత అరాచకాలున్నా, ఎన్ని మనల్ని ఏ రకాలుగా ఇబ్బంది పడినా మన పార్టీని తీసుకురాగలుగుతున్నాం. ఇప్పటిదాకా మనం అధికారంలో తీసుకొచ్చాం, బాగుంది. కానీ ఇప్పుడు మన భుజస్కంధాలపైన బాధ్యత మరింత పెరిగింది. ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జి యొక్క బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు దుష్ట శక్తులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఎలాగైనా మనకు అధికారం ఇక రాబోయే రోజుల్లో మనకు కల్లా అనే ఉద్దేశంతో మన ప్రభుత్వాన్ని ఎంత అభివృద్ధి దిశగా మన నాయకులు తీసుకోబోతున్నా కూడా ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం నాయకుల పైన బురద జల్లాలనే ఉద్దేశంతో ఈరోజు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. దాన్ని అన్నిటినీ కూడా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఎందుకంటే చాలా మంది భక్తులు ఉన్నారు. మనం చేయాల్సిన పని ఏంటంటే అపోజిషన్ వాళ్ళు, ఆ వైసీపీ మూకలు ఎన్ని చెప్పినా కూడా దాన్నంతా మనం సమర్థవంతంగా ఒక్క కార్యకర్త ఎదుర్కొనే స్థాయిలో ఉన్నాడంటే అదే మన పార్టీకి అంట. దాన్ని ఎదుర్కోవాలంటే మనకి ఏం కావాలంటే 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి, ఇప్పటిదాకా మన ప్రభుత్వం చేసిన పనులేంటి, మనం సాధించిన అభివృద్ధి ఏంటి అనేది ఒకటి మనం అందరికీ స్పష్టంగా తెలిసిండాలి. రెండవది ఏంటంటే ఈరోజు వాళ్ళు ఏదైనా అసత్య ప్రచారాలు చేస్తుంటే మనకు దాన్ని ఖండించేటటువంటి దమ్ము, ధైర్యం మనకు ప్రతి కార్యకర్తకు ఉండాలి. ఎందుకంటే మన నాయకులు ఉన్నారు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఏదైనా అసత్య ప్రచారాలు చేస్తున్నా, లేనిపోని విషయాలని మన నాయకుల పట్ల కానీ, పార్టీ పట్ల కానీ బురద చల్లే విధంగా ఉన్న ధైర్యంగా ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జి, క్లస్టర్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జి మనం మాట్లాడగలిగిన రోజు, వాళ్ళ చేసే అవాస్తవాన్ని మనం ఖండించగలిగిన రోజు తప్పకుండా నెక్స్ట్ టైమే కాదు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన అభివృద్ధి గురించి చెప్పాలంటే సూపర్ 6 పథకాల గురించి ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాలి. ఫస్ట్ ఏం చెప్పామంటే సూపర్ 6 ఈరోజు మనము విజయవంతంగా అమలు చేయగలిగేది సంవత్సరం లోపలే. సూపర్ 6 పథకాలు మీకు అందరికీ ఐడియా ఉన్నాయి కదా? ఎంతమందికి ఐడియా ఉన్నాయి చెప్పండి సూపర్ 6 పథకాలు? ఓకే, వెరీ గుడ్, అందరికీ ఐడియా ఉన్నాయి. కాబట్టి
ఏదైతే మనం పెన్షన్లు 4,000 రూపాయలు చేస్తామో అన్నామో అధికారంలోకి వచ్చిన మరుసటి నెలే ఆ పథకాన్ని మనం అమలు పరిచాం. 3 సిలిండర్లు ఇస్తామో ఇప్పటికే దాదాపుగా 3 సిలిండర్లు చాలా మందికి అందాయి. అదేవిధంగా రైతులకు మనం 20,000 రూపాయలు ఇస్తామన్నాం, అది కూడా రైతులకు ఇవ్వగలిగాం. ఇలా ఏదైతే మాట ఇచ్చామో ప్రతి పథకాన్ని సూపర్ 6 లో ముఖ్యంగా ఈరోజు మహిళా మండలకు బాగా తెలుసు. మీరు ప్రతి చోట కలిగిన ప్రతి చోట దీని గురించి చర్చించాలి. ఈరోజు ఉచిత బస్సు సౌకర్యం ఈరోజు రాష్ట్రం మొదట మనం హామీ ఇచ్చింది కేవలం జిల్లా వరకే. కానీ మన చంద్రబాబు నాయుడు గారు లేదు మనకు అధికారం రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి నా అక్క చెల్లెమ్మలకు జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈరోజు బస్ సౌకర్యం కల్పించాలని ఉచిత బస్ సౌకర్యం కల్పించారు. ఈ విధంగా ఈ సూపర్ 6 పథకాలు ఎక్కడ ఎవరు కనపడినా మా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏం చేసిందంటే దీని ముందు మనం చెప్పడానికి అందరికీ కూడా దీని పట్ల నాలెడ్జ్ ఉండాలి, సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి. ఈ రోజు పేర్లు కూడా చెప్పాలంటే కూడా దాదాపు ఒక 15-20 నిమిషాలు పడుతున్నాయి. మన రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమల గురించి చెప్పాలంటే ఈ రోజు ప్రపంచంలోనే అంటే దాదాపు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక పెట్టుబడి వేరే దేశాల్లో పెట్టింది అంటే గూగుల్ సంస్థ అంటే అది భారతదేశంలోనే, అది కూడా మన వైజాగ్లో ఆంధ్రప్రదేశ్కే వచ్చింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు పరిశ్రమలు మన ఓరుకాల ఇండస్ట్రియల్ హబ్లో తీసుకుంటే నిన్ననే మన గౌరవ ఎమ్మెల్యే గారు రిలయన్స్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈరోజు ఆల్రెడీ శకునాల సోలార్ యూనిట్ అయితేనేమి, విమానాశ్రయం అయితేనేమి, అదేవిధంగా ఒక ఫార్మా కంపెనీ కూడా త్వరలో వస్తుందని చెప్పి పేపర్లో చేశారు. కాబట్టి మన కర్నూలులో ఉన్నటువంటి ఓరుకాల హబ్కే ఇన్ని పరిశ్రమలు వస్తాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఏదో వస్తున్నాయో మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఇవన్నీ కూడా మనం రోజు పేపర్లో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి, మొబైల్ మీ చేతుల్లో ఉంటుంది. ఇవన్నీ తెలుసుకొని ప్రజలకు చెప్పాలి. అవకాశం వచ్చిన చోట ప్రతి నలుగురు కలిసి చోట వివరించాలి. అదేవిధంగా ముఖ్యంగా మన స్థానిక నాయకులు మన గౌరవ్ చంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ప్రజల్లోనే ఉండి ప్రజలతోనే మమైక్యమై ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఏం కావాలన్నా మనకు పలిగేటటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకి మనం ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఇక్కడ మన పార్టీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసిన బాధ్యత బూత్ ఇన్ఛార్జీలకే ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగేవాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళతో కలిసేవాళ్ళు మీరే అని చెప్తున్నాం. ఇంకొక చిన్న విషయం చెప్తాను. నెక్స్ట్ ఎన్నికల్లో మన పార్టీ నియోజకవర్గంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, మనం ఖచ్చితంగా మనమే గెలవాలి, ఎప్పుడు మనమే ఉండాలంటే బూత్ ఇన్ఛార్జీలకు ఒక చిన్న సలహా ఏంటంటే ఒక్కొక్క బూత్ ఇన్ఛార్జీ కనీసం అంటే 1000 నుంచి 1200 ఓట్లకు ఈరోజు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ఆ 1000 నుంచి 1200లో ఒక 40 నుంచి 50 మందిని మీరు మంచి కార్యకర్తలను మనం తయారు చేసుకోగలిగితే ఒక వార్డులో తీసుకుంటే సపోజ్ ఒక 10 బూతులు ఉన్నాయనుకుంటే ఆ 10 బూతులకు దాదాపు మనం ఒక 400 నుంచి 500 మంది క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు తయారు చేసుకుంటే ఏ కార్యక్రమం అయినా మన ఎమ్మెల్యే గారు ఏం పిలిపించినా మన ప్రభుత్వం ఏం పిలిపించినా దాన్ని విజయవంతంగా మనం సమర్థించుకోగలం. అదేవిధంగా ఆ వార్డులో కానివ్వండి, ఆ గ్రామంలో కానివ్వండి, మనల్ని చూసుకునే జడుచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వార్డులో 400 మంది కార్యకర్తలు ఉన్నారంటే మీరు ఒకసారి ఊహించండి పరిస్థితి ఎలా ఉంటుందో. ఎటువైపు తిరిగిన తెలుగుదేశం కార్యకర్తలే కనిపిస్తున్నారు. కాబట్టి ప్రతి బూత్ ఇన్ఛార్జికి నేను ఇచ్చే సలహా ఏంటంటే కనీసం మీకుండే 1000-1200 మంది ఓటర్లలో నుంచి ఒక 40 మందిని లేక 50 మందిని మెడికల్ లాంటి కార్యకర్తలు మనం తయారు చేసుకోగలిగితే ఇదే మన పార్టీకి చేసేటటువంటి గొప్ప సేవ అవుతుంది. మన పార్టీకి మనము మళ్ళీ తిరిగి అధికారంలో నిలబెట్టుకోవడానికి మన నాయకులు మనం తిరిగి భారీ మెజార్టీ, ఇప్పుడు వచ్చిన మెజార్టీ కంటే ఇంకా డబుల్ మెజార్టీతో గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ ఆ క్రమంలో మనమందరం నడవాలని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ఒక్క విషయం నేను చెప్తాను కార్యకర్తలకు అందరికీ, సార్ ఒక్కటే విషయం. ఎందుకంటే నేను గత 15 ఏళ్ళుగా మా గౌరవ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాను. నాకు ఈరోజు మీకు అందరికీ తెలుసు బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చారంటే మా గౌరవ కుటుంబం నన్ను గుర్తించి ఇచ్చిన అవకాశం. కాబట్టి నేను ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నా అంటే కష్టపడి పనిచేసే ఏ కార్యకర్తలైనా మన గౌరవ కుటుంబం మర్చిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఈరోజు ఒకరికి అవకాశం రావచ్చు, ఇంకోటి రాకపోవచ్చు. కష్టపడే ప్రతి ఒక్కరికి గౌరవ కుటుంబం గుర్తిస్తుందని మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ సభాముఖంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సీనియర్ నాయకులు గౌరవ వెంకటరెడ్డి గారికి మరొకసారి సభావేదికగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.